హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా సీజన్ 2 ఎపిసోడ్ 5. నాన్న నేనేం చేయలేదు, అమ్మ ఊరికే తిడుతుంది అని ఫౌట్ ఫేస్తో చెప్తున్న కూతురి ముద్దు ముద్దు మాటలకు అతను మెల్ట్ అయిపోయి తన హోదా మర్చిపోయి అంత పెద్ద కూతుర్ని ఎత్తుకుని తిప్పేస్తూ సో క్యూట్ మై బేబీ అంటూ ముద్దు పెట్టాడు ఆర్యన్. ఆర్య, నువ్వు ఇలా చేస్తే దానికి భయం లేకుండా పోతుంది అని ఉక్రోషంగా అరిచిన అతిథిని లాగి గ్రూప్ హాక్ చేసుకున్న ఆర్యన్ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టగానే మ్యూట్ అయిపోయింది అతిథి. నా శాన్వి బేబీ తప్పు చేయదు అన్నాడు ఆర్యన్ కూతురికి కూడా ముద్దు పెడుతూ. ఎస్ పప్పా అంది శాన్వి క్యూట్గా. ఓహో, తమరి కూతురు ఏమీ ఎరగదన్నమాట. అదేం చేసిందో చూశాక ఇదే ఆనందం ఉండాలి నీలో, రా చూద్దు అంటూ కూతురి ఘనకార్యం ఏంటో చూపించడానికి బయటకొచ్చిన ఆమె వెటకరంగా నవ్వి ఒకవైపు చూపించింది అతిథి. ఆర్యన్ షాక్ అవుతూ కూతురి వైపు ఫేస్ టర్న్ చేశాడు. హిహి పప్పా, అది నేను కావాలని చేయలేదు. మరేమో నా కెమిస్ట్రీ ల్యాబ్లో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాం కదా, అలా నేను కూడా ఏదో ఒకటి కనిపెట్టి కమిషనర్ ఆర్యన్ కూతురు ది గ్రేట్ శాన్విగా పేరు తెచ్చుకుని నీ పేరు ఫేమస్ చేద్దామని ట్రై చేశాను. అది ఫెయిల్ అయింది అని క్యూట్గా అండ్ నీరసంగా జాలికే జాలి పుట్టేలా ఫేస్ పెట్టి చెప్పింది మన షాను బేబీ. ఆర్యన్కి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఆవిడ గారి ప్రయోగం పేరుతో తన కొత్త కార్ మిర్రర్స్ మీద ఏవో కెమికల్స్ పూయడంతో కార్ అద్దాలే కాదు పెయింట్ కూడా వెలిసిపోయి పాత డొక్కు కార్లా మారింది దాని వాలకం. అసలు దాన్ని ఏం చేసావు బేబీ, అది అంతలా మారిపోయింది అని దీనంగా అడిగాడు ఆర్యన్. అంటే కార్ మిర్రర్ మిలమిల మెరిసేలా చేయాలని ఫస్ట్ సర్ఫ్ వాటర్, సోప్ వాటర్ అండ్ ఉజాలా వేసి స్ప్రే చేశాను డాడీ. అదేమో మరకలుగా మారింది. తర్వాత టాయిలెట్ క్లీనర్ వేస్తే అన్ని మరకలు పోయి తలతల మెరుస్తుందని యాడ్స్లో వస్తుంది కదా, అది కూడా ట్రై చేద్దామని వేసి 10 minutes వదిలేసి వాటర్ గన్తో వాటర్ పట్టాను. అదేమో మరకలతో పాటు మీ కార్ కలర్ కూడా పోయిందా. దీనివల్ల నాకు ఒకటి అర్థమైంది డాడీ అని శాన్వి అనగానే ఏంటి బంగారం అది అంటూ కిందకి జారిపోతూ అడిగాడు ఆర్యన్. ఏ లిక్విడ్ దేనికి వాడాలో దానికే వాడాలి తప్ప వేరే వాటికి వాడితే రిజల్ట్ ఇలాగే ఉంటుందని తెలిసింది అని గొప్ప పాయింట్ కనిపెట్టినట్టు చెప్పింది షాను బేబీ. ఇలా ఉన్నావేంట్రా నువ్వు, 25 లక్షల కార్ మీద ప్రయోగం చేయాలని నీకెందుకు అనిపించింది నాన్న అని దీనంగా అడిగాడు ఆర్యన్. నువ్వే కదా చెప్తావు పప్పా, మనం ఏది చేసినా ఒక రేంజ్లో ఉండేలా చేయాలని, అందుకే కొత్త కార్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశాను. ఏంటో మీరే చెప్తే మళ్ళీ మీరే మర్చిపోతారు అని పెదవి విరిచింది షాను. కొట్టానంటేనా? మీ డాడీ చెప్పింది మనం గొప్ప గొప్ప పనులు చేసి అందరిలో గ్రేట్ అనిపించుకోవాలని చెప్పారు, అంతేకాని నువ్వు చేసే తింగర్ పనులకి కాస్ట్లీ వస్తువులని యూజ్ చేయమని కాదు. నిన్ను మెడిసిన్ చదివిస్తే రోగంతో వచ్చిన పేషెంట్లకి కొత్త రోగాలు అంటగట్టి పంపేలా ఉన్నావు. ఆర్య, ఇది ఎంబీబీఎస్ చేయడానికి నేను ఒప్పుకోను అంది అతిథి. అమ్మా, నీ కూతురు టాలెంట్ని నువ్వే ఇన్సల్ట్ చేస్తే ఎవరు ఎంకరేజ్ చేస్తారు చెప్పు అని ఉక్రోషంగా అరిచింది శాన్వి. మనకు లేనిదాన్ని ఉన్నట్టు ఫీల్ అవ్వచ్చు, తప్పలేదు బేబీ, కానీ లేనిదాన్ని ఉన్నట్టు ఊహించుకుని జనాల ప్రాణాలతో ఆడుకోకూడదు. అమ్మ చెప్పినట్టు నువ్వు ఎంబీబీఎస్ జోలికి వెళ్ళకు అంటూ కూతురి ఎక్స్ప్లెనేషన్కి పట్టించుకోకుండా కార్ దగ్గరకు వెళ్ళాడు ఆర్యన్. అలిగి లోపలకు వెళ్ళిన కూతుర్ని చూసి లైట్ తీసుకున్న అతిథి, ఆర్య దానికి ఇన్సూరెన్స్ ఉందిలే, రీప్లేస్ చేసుకుందాం కానీ నువ్వురా టిఫిన్ పెడతాను అంది. ఆర్యన్ నిట్టొచ్చి భార్య వెంట లోపలికి వెళ్ళాడు. షాను బేబీ బ్యాగ్ తగిలించుకుని హాల్లోకి వచ్చింది. కూతురు నైట్ డ్రెస్లో బ్యాగ్తో రావడం చూస్తున్న అతిథి కోపంగా, షాను ఎక్కడికి, మళ్ళీ తాతయ్య దగ్గరకా అని కోపంగా అడిగింది. అలకగా షూస్ వేసుకుంటున్న షాను మాట్లాడలేదు. ఆర్యన్కి కూతురి అలక అర్థమై తినడం ఆపి లేచి కూతురి దగ్గరకు వెళ్ళాడు. తండ్రిని చూసి మొహం తిప్పేసుకుంది షాను. బేబీ, నువ్వు అంత లాస్ చేసినా నేనేమైనా అన్నానా? ఇప్పుడు ఎందుకు అలిగావు? తాతయ్య దగ్గరికి వెళ్ళాలంటే నేను తీసుకెళ్తాను కదా, ఇప్పుడు అలా ఎందుకు చెప్పు అని లాలనగా అడిగాడు ఆర్యన్. నువ్వు నన్ను క్రిటిసైజ్ చేసావు పప్పా, నీకు నేను అలిగినా లెక్కలేదు కదా, అందుకే నన్ను పట్టించుకోలేదు నువ్వు అని ఏడుపు మొహంతో చెప్తున్న కూతురి ఫేస్ చూడగానే ఆర్యన్ మనసు ఐస్లా కరిగిపోయింది. నో బేబీ, యు ఆర్ మై ఏంజెల్, నువ్వు నా ప్రాణం బేటా, నువ్వు బాధపడితే నేను చూడగలనా, నా బంగారం కదా, ఏడవకు అంటూ కూతురికి ముద్దులు పెట్టాడు ఆర్యన్. దాని డ్రామాలని ఎంత ఈజీగా నమ్మేస్తాడో నా మొగుడు. చూసావు కదా డాడీ మీ మనవరాలి పర్ఫార్మెన్స్ అంటూ వీడియో కాల్ చేసి మరి తన తండ్రికి చెప్తున్న అతిథిని కోపంగా చూసింది షాను బేబీ. వీరేంద్ర గారు నవ్వుతూ, నువ్వు కూడా ఇదే ట్రిక్ యూజ్ చేసి
చాలాసార్లు నా దగ్గర ఎస్కేప్ అయ్యావు కదా బేబీ. నా మనవరాలకి అవే వంట పట్టాయి మరి అని కూతురు పైనే సెటైర్ వేశారు ఆయన. డాడీ, మీరు కూడా దానికి వంత పాడితే ఇక అది చెప్పిన మాట వింటుందా అని అలకగా అడిగింది అతిథి. తనని ఎక్కువ గారాబం చేసింది ఎవరు బేబీ అని ఆయన అడగడంతో సైలెంట్ అయింది అతిథి. తన కడుపున తన తల్లే పుట్టిందని ఆమె శాన్వితో ఎక్కువ ప్రేమగా ఉంటుంది. కానీ కూతురు ఇలా ఏదైనా చేసినప్పుడు మాత్రం భర్త తండ్రి మీదకి నెట్టేసి మీరే చెడగొట్టారంటూ గొడవ చేస్తుంది అతిథి. ఆ తండ్రి కూతుర్లని ఈ తండ్రి కూతుర్లని చూసి నవ్వుకున్నారు. శివాంష్, నీకు ఈ డోర్ పాస్వర్డ్ ఇస్తున్నా, జాగ్రత్త. నువ్వు తప్ప మరొకరి లాక్ తీయడానికి వీల్లేదు అని సీరియస్గా చెప్పాడు ఆంటోనీ. శివాన్ సరే అని తలూపాడు. ఈ నైట్కి నువ్వే నీ టీంని లోపలికి తీసుకెళ్ళు, నాకు వేరే వర్క్ ఉంది అని చెప్పి ఆ బిల్డింగ్ పైకి వెళ్ళి అక్కడున్న చాపర్లో ఎక్కడికో వెళ్ళాడు ఆంటనీ. శివాన్స్ ఒకసారి బయటకు వెళ్ళి ఎప్పట్లాగే సముద్రం ఒడ్డున రాయి మీద కూర్చుని ఆకాశం సముద్రం కలిసే చోటుని చూస్తూ కూర్చున్నాడు. అతను ఒంటరిగా ఉన్నప్పుడల్లా అక్కడికే వెళ్తాడు. సంపంగి పూల స్మెల్ రాగానే వెనక్కి తిరిగి చూశాడు శివాంష్. ఈసారి కూడా ఆ అమ్మాయే అతనికి అతి దగ్గరగా వచ్చింది. తనని చూసి కోపంగా పైకి లేచాడు శివాంష్. ఎందుకు నన్ను చూసిన ప్రతిసారి అంత కోపంగా ఉంటావు? నీ మీద ఇష్టంతోనే కదా దగ్గరకు వచ్చేది అంది ఆమె. గౌరీ, నీకు చాలాసార్లు చెప్పాను నా దరిదాపుల్లో కూడా రావద్దని. వద్దన్న మగాడి వెనక పడ్డానికి సిగ్గుగా లేదా? ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోకూడదని మా అమ్మ చెప్పింది కాబట్టి నేను ఆ పని చేయడం లేదు. నా కోపానికి బలి కాకుండా నువ్వు నీ హద్దుల్లో ఉంటే మంచిది అన్నాడు బేస్ వాయిస్తో. నేనెందుకు నీకు నచ్చడం లేదు? అందంగానేనా? ఈ కోణంలో ఉన్న ప్రతి మగాడు నన్ను ఆకలి చూపులు చూసేవాడే. మరి అంతమంది మగాళ్ళకి నచ్చిన నేను నీకు నచ్చలేదంటే నువ్వు మగాడివి కావా అంటూ దీర్ఘం తీస్తూ అతన్ని తేడాగాడిని మాటచారి రెచ్చగొట్టింది గౌరీ. శివాంష్కి ఆ మాట వినగానే కోపంతో కళ్ళు చింతనిప్పుల్లా మారి ఆవేశంతో అతని మెడ నుండి చేతుల వరకు నరాలన్నీ పైకి లేచి రౌద్రంగా మారడం చూసి భయపడి గుడకలు వేసింది గౌరీ. ఆమె గొంతు పట్టుకున్న శివాంష్, ఆడపిల్లయుండి మగాడిని రెచ్చగొట్టేలా బజారుదాన్లా వేషాలేయడానికి సిగ్గుగా లేదు? నాతో పడుకోవడానికి నీ కొళ్ళు అంత తిమ్మిరి పట్టుకొట్టుకుంటుందా? నువ్వు రెచ్చగొట్టగానే నేను మగాడిని నిరూపించుకోవడానికి నీతో పడుకుని రుజువు చేయాలా? అసహ్యంగా ఉంది నీలాంటి దాన్ని తాకాలంటే. ఛీ అంటూ విసురుగా ఆమెని కిందకి తోసేశాడు శివాంష్. అతని పట్టుకు ఊపిరాడక సతమతమైన గౌరీ అతని కోపాన్ని అంత దగ్గరగా చూసేసరికి షివరైపోతూ లాస్ట్లో అతనన్న మాటకి సిగ్గుతో చచ్చిపోయింది. ఆమె కింద పడి మోచేయి గిరుక్కుపోయింది. అతని మాటలకి బాధతో వరదలా తన కంటి నుండి కారుతున్న కన్నీళ్లను మోచేతితో తుడుచుకుంటూ లేచి నిలబడి ఉక్రోషంగా, నన్నింత అవమానిస్తావా? నిన్ను వదలను. ఏదో రోజు నువ్వు నా కాళ్ళ దగ్గరికి రాకపోవు. అప్పుడు ఈ గౌరీ అంటే ఏంటో నీకు చూపిస్తానని శపథం చేసి విసురుగా వెళ్ళిపోయింది. శివాంష్ ఆమెని పట్టించుకోకుండా తిరిగి సముద్రం వైపు తిరిగి చూస్తూ ఉండగా ఎక్కడి నుండి వచ్చిందో కానీ ఓ తాచుపాము శివాంష్ నిలబడిన రాయిపై వచ్చి అతడి కాలి మీద కాటేయడానికి పడగ విప్పి బుసకొట్టింది. దాన్ని చూసి శివాంష్ అలర్ట్ అయి ఒక్క జంప్లో రాయి మీద నుండి నేల మీదకి దూకాడు. ఆ పాము అప్పటికే కాటు వేయడానికి పడగ విదిలించింది. శివాంష్ కాలి మీద పడాల్సిన దాని కొరలు ఆ రాయి మీద పడి విషం చిమ్మింది ఆ పాము. ఆ కాటు నుండి అతను తప్పించుకోవడం ఏమాత్రం నచ్చని ఆ పాము శివాంష్ మీద కోపంతో బుసలు కొడుతూ పగబట్టినట్టు అతని వైపు దూకింది. కానీ ఆల్రెడీ దాని కూరల్లో విషం పోవడంతో దాంతో ప్రమాదం లేననుకున్న శివాంష్ దాన్ని మెడ దగ్గర పట్టుకుని దూరంగా విసిరేశాడు. అది నేలపై పడి కాసేపు స్పృహలేని దానిలా ఉండిపోయింది. ఛ, ఇక్కడ కాసేపు ప్రశాంతంగా ఉండాలనుంటే లేని తలనొప్పులన్నీ తగులుతున్నాయి అని విసుగ్గా అనుకుంటూ గూడెం వైపు వెళ్ళాడు శివాంష్. అప్పటికే అన్నని వెతుక్కుంటూ వచ్చిన అంశు అతను గూడెం వైపు వెళ్తుంటే తాను వెనకే వెళ్ళాడు. ఆ గూడెంలో తమకి కూడా చిన్న పూరిపాక ఉంది. అందులోనే చాలా రోజులు ఇద్దరు ఉండేవాళ్ళు. శివాంష్ లోపలికి వెళ్ళి తన బట్టలు కొన్ని ఉంటే వాటిని బ్యాగ్లో పెట్టుకుంటూ ఉండగా వచ్చిన అంశు, అన్నా నన్నెందుకు వదిలొచ్చేసా అని అడుగుతూ అక్కడున్న నులక మంచం మీద కూర్చున్నాడు. నాకు ఒంటరిగా ఉండాలనిపించిందిలే. నీ బట్టలు వస్తువులే ఉంటే ఏమైనా తీసుకుంటావా? ఈ నైట్ మనం లోపలికి వెళ్తే 1 వీక్ వరకు తిరిగి రాలేం అన్నాడు తన పాకెట్ నుండి తీసిన ఒక పేపర్ మీద ఏదో రాస్తున్న శివాంష్. నాకేం వద్దన్నా అంటూ అంశు కూడా ఇటు తొంగి చూసి చిన్నగా, మనం వెళ్తున్న ప్లేసే కదా ఇప్పటిదాకా మనం చేరాలనుకున్నది అని గుసగుసగా అడిగాడు. శివాంష్ తలూపి, బట్ అదేనా కాదా కరెక్ట్గా తెలీదు అన్నాడు మెల్లగా. ఏదో నీడ ఆ పాక కిటికీ దగ్గర తచ్చాడడం గమనించిన అంశు, అన్నా ఈరోజు నాకు పాయసం చేసి పెట్టవా, తినాలనుంది అన్నాడు గారంగా. శివాంష్కి తెలుసు అంశు తనకంటే షార్ప్గా ఆలోచిస్తాడు.
అవసరం వస్తే చాలా తెలివిగా ఎస్కేప్ అవ్వడం తెలుసని, అతను ఇప్పుడు కూడా ఎవరికో డౌట్ రాకుండా మాట మార్చి పాయసం అడిగాడని అర్థమై, ఇప్పటికిప్పుడు అంటే ఎలారా, వెళ్ళి అవ్వ దగ్గర పాలుంటే తీసుకుని చేస్తాను అంటూ అంశు సైగతో అక్కడున్న మనిషి ఎవరని చూడటానికి బయటకెళ్ళాడు శివాంష్. వాళ్ళ మాటలు వింటూ కనపడకుండా దాక్కున్న గౌరీని చూసి చిరాకు పడ్డాడు శివాంష్. ఏయ్, ఇద్దరు మగాళ్ళున్న ఇంట్లోకి తొంగి చూడ్డానికి సిగ్గుగా లేదా అని కోపంగా అరిచాడు శివాంష్ వెనకే వచ్చిన అంశు. గౌరీ తడబడి, నా కోక్ ఇక్కడ పడిపోయిందని తీసుకుంటున్నా, నీ ఇంట్లోకేమీ రాలేదు అంది. అంశు ఆమెని కోపంగా ఏదో అనడానికి వెళ్తుంటే అది నాపి లోపలికి తీసుకొచ్చాడు శివాంష్. అన్నా, ఇదెందుకో చాలా తేడాగా అనిపిస్తుంది. మనం ఎక్కడుంటే అక్కడికి వస్తుంది, మనల్ని ఫాలో చేస్తుంది. ఖచ్చితంగా ఇది యాంటోనీ మనిషే అన్నాడు అంశు. తనెవరైతే మనకేంటిలే, ముందు మనం ఇక్కడి నుండి వెళ్దాం పద అంటూ ఆ బ్యాగ్ తీసుకుని తను ఇందాక రాసిన పేపర్ని అంశు చేతిలో పెట్టి, ఏం చేయాలో తెలుసుగా అన్నట్టు చూశాడు శివాంష్. అతడు తెలుసన్నట్టు తలూపి ఫాస్ట్గా ఆ గూడెంలోని ఒక వ్యక్తికి ఆ స్లిప్ ఇచ్చి శివాంష్ దగ్గరికి వచ్చాడు అంశు. చిరాకుగా తన గుడిసెలోకి వెళ్ళి ఎప్పుడెప్పుడు నైట్ అవుతుందా అని వేచి చూస్తూ ఉంది గౌరీ. రుద్ర వచ్చేసరికి శివాని తమ రూమ్ బాల్కనీలో నిలబడి ఆకాశంలోకి చూస్తూ డీప్గా ఆలోచిస్తూ ఉంటుంది. రుద్ర తన కోట్ తీసి పక్కన పెట్టి శివాని కోసం వెళ్ళి ఆమెని వెనక నుండి హక్ చేసుకున్నాడు. ఆమె ఉలిక్కిపాటుగా సైడ్ నుండి అతన్ని చూసి చిరునవ్వుతో, ఎంతసేపు అయింది రుద్ర నువ్వు వచ్చి, కాఫీ తీసుకురానా అని అడిగింది శివాని రుద్రని. అలాగే ఆమె భుజం పైన వాలి, ఇప్పుడేమీ వద్దు. ఏం ఆలోచిస్తున్నావు? ఇవాళ జరిగిన మీటింగ్ విషయంలో ఎవరో నిన్ను మాటలంటున్నా చేతకాని వాళ్ళ ఉండిపోయానని కోపంగా ఉందా అని రుద్ర అడగగానే శివాని పెదవి కోపంగా చూసి, ఈ మధ్య నీకు ఇలాంటి మాటలు ఎక్కువయ్యాయి. ఇంకోసారి నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటే బాగోచ్చు చెప్తున్నా. నీ ప్లేస్ మన పిల్లలు తీసుకుని వాళ్ళకి మంచి గుణపాఠం చెప్పారు కదా, నువ్వు చెయ్యి వేసుంటే వాళ్ళకి అక్కడే నరకం కనపడేది అని చిన్న స్మైల్ ఇచ్చింది. రుద్ర ఆమె తలని ఢీకొట్టి, మరి దేనికోసం అంతలా ఆలోచిస్తున్నావు? బన్నీ విషయమా అని రుద్ర అడగగానే అబద్ధం చెప్పలేక శివాని మౌనంగానే కన్నీళ్లు పెట్టింది. ఇవాళ పిల్లలందరినీ చూశాక మిస్ అయినా నా పెద్ద బిడ్డ ఉంటే ఎంత బాగుండేది కదా. వాడే కనుక మీటింగ్లో ఉండుంటే ఆ మాధవ్ వాళ్ళకి మరోసారి మాట్లాడడానికి నాలుగు కూడా ఉండేది కాదు. కట్ చేసి పడేసేవాడు నా బన్నీ అని చెప్పి నవ్వుతూనే ఏడ్చేసింది శివాని. రుద్రకి తన పెద్ద కొడుకు వీరంగం గుర్తొచ్చింది. చిన్నప్పుడు శివానీని తను ఏదైనా అంటే కూడా తిరగబడి నానా రచ్చా చేసేవాడు. ఇవాళ వాడు తమ మధ్య లేకపోవడం ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి బాధగా ఉంటుంది. రుద్ర శివానీని వదిలి రైలింగ్ మీద చేతులానించి, బహుశా నాలాంటి చేత కాని తండ్రి ఎవరు ఉండరేమో కదా శివ. ఒకప్పుడు వాడున్న సంగతి తెలియకుండా బ్రతికాను. తర్వాత నా అజాగ్రత్త కారణంగా వాడందరికీ దూరం అయ్యాడు. ఈరోజు నీ కన్నీళ్ళకి కారణమయ్యాను. అందరి బాధకి నేనే కారణం. నా బిడ్డని కాపాడుకోలేని నేను మంచి తండ్రిని కాదు కదా. నీకు కడుపు కోత మిగిల్చాను. నన్ను నమ్మిన వాళ్ళని కాపాడుకోలేకపోయాను. ఒక్కోసారి నాకే అనిపిస్తుంది శివ, నాలాంటి చేత కాని వాడిని పెళ్లి చేసుకున్నందుకే నీకు ఈ బాధేమో అని ఎటో చూస్తూ అడిగాడు రుద్ర. శివాని కోపంగా అతని కాలర్ పట్టుకుని తన వైపు తిప్పుకుని, ఇన్నిసార్లు చెప్పాలి రుద్ర అలా మాట్లాడొద్దని అని అరిచింది. రుద్ర అలాగే చూస్తుంటే శివాని అతని ఎద మీదకు వాలి అతని కడుపు మీద వెన్ను మీదున్న కత్తిఘాటు తాలూకు మచ్చని బాధగా తరుముతూ, జరిగిన వాటిలో నీ తప్పెక్కడా లేదు రుద్ర. మా కోసం నువ్వు ప్రాణం కూడా లెక్క చేయవని నాకు తెలుసు. మన బిడ్డ విషయంలో నీ తప్పు లేదు. నా తలరాతలోనే ఉంది తప్పంతా. ఆ దేవుడికి నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదు కాబట్టే అప్పుడు నా వాళ్ళందరినీ నాకు లేకుండా చేసి ఏడిపించాడు. ఇప్పుడు నా భర్త పిల్లలతో సంతోషంగా ఉన్నాను, నాకే బాధ లేదనుకునే కానీ నా బిడ్డను నాకు దూరం చేసి ఇంతటి బాధని ఇచ్చాడు. అసలు ఆ దేవుడు అనేవాడు ఉన్నాడా రుద్ర అని కన్నీళ్లు పెడుతూ అడుగుతున్న శివానీని అలాగే పొదివి పట్టుకున్నాడు రుద్ర. ఆమె వెను నిమురుతూ మౌనంగా ఉండిపోయాడు అతను. తను అలా ఉంటే రుద్ర మరింత బాధపడతాడని శివాని తన బాధని లోపలే అంచుకుని అతనికి దూరం జరిగి, వెళ్ళి ఫ్రెష్ అవ్వు రుద్ర, డిన్నర్ చేద్దాం అంది. రుద్ర సైలెంట్గా తలూపి వెళ్ళబోతుంటే ఆపి తానే అతని షర్ట్ బటన్స్ తీస్తూ, రేపు కావ్య విశాల మ్యారేజ్ డే, యానివర్సరీ పార్టీకి మనల్ని ఇన్వైట్ చేసింది కావ్య, వెళ్దామా అని అడిగింది. కావ్య వచ్చిందా అని అడిగాడు రుద్ర. హా, ఈవినింగ్ వచ్చి వెళ్ళింది అంది శివాని. సరే వెళ్దాంలే అన్నాడు రుద్ర. ఏంటి అంత డల్గా చెప్తున్నావు, నాతో బయటకు రావడం ఇష్టం లేదా ఏంటి అని అతని మూడ్ మార్చడానికి గొడవ మొదలుపెట్టింది శివాని.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.